ఆ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ యజమాని అయినటువంటి ఆదిత్య మిత్తల్ శంకుస్థాపన సందర్భంగా చెప్పారు. ఇవాళ మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాటి స్పీడ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నిప్పాన్ స్టీల్ ప్లాంట్. అదేవిధంగా మళ్ళీ మధ్యన రాయలసీమలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి స్వయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంగా ఎంత పారదర్శకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తూనే తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని కూడా ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా అభినందించాలి. సమయం తక్కువగా ఉంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. ఈ రోజున అభివృద్ధి పరంగా నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. సంక్షేమాన్ని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా 2 సంవత్సరాల కాలంలో 65,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్స్ మాత్రమే మనం ఖర్చు చేశాం. 10,000 కోట్ల రూపాయలు తల్లికి మాత్రం ఇందాకే ఒక తల్లి చెప్తా ఉంది, తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. 10,000 కోట్ల రూపాయలు కేవలం 2 సంవత్సరాల్లో ఇచ్చాం. అన్నదాత సుఖీభావ ద్వారా రైతన్నలకి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 270 అన్న క్యాంటీన్లను ప్రారంభించి ఇప్పటి వరకు 9.5 కోట్ల భోజనాన్ని మనం సర్వ్ చేయడం జరిగింది. ఇవాళ ఏ అన్న క్యాంటీన్కి వెళ్ళినా కూడా ఇవాళ ఎంత ఆనందంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చక్కటి భోజనాన్ని కడుపు నిండా ఏ విధంగా వారు తీస్తూ ఉన్నారు. గాంధీ గారిని సాధనగా ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం కాపాడుతున్నారు. ఆ రకంగా 2 ఏళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఏదైతే మనం హామీ ఇచ్చామో ప్రజా ప్రభుత్వం ఏ రకంగా మరి పనిచేయాలి ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఈ రోజున 2 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా 2 అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజున డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున డబుల్ బుల్లెట్ ట్రైన్ సర్కారుగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోకి ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మరి అవనటువంటి సమస్యని మరి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించడం జరిగింది. వారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి వారు ఇక్కడ ఈ సమావేశంలో ఒక నిమిషం మాకు కూడా మాట్లాడే అవకాశం అడగటం జరిగింది. వారు పామర్తి శ్రీనివాసరావు గారు మాచివరం ఏరియాలో ఉంటారు. వారికి ఏ రకంగా మాకున్నటువంటి ఇంటికి ఎలాంటి ఆధారాలు లేదని చెప్పేసి బ్యాంకు వారు రిజెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ యొక్క పట్టాల ద్వారా నేను తిరిగి బ్యాంక్ లోన్ తీసుకొని ఒక పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి నాకు చాలా అవకాశం కల్పించినందుకు గవర్నమెంట్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది జగన్ గొడవపాటి ఆయన బొమ్మలే ఈ పట్టణంలోనే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క బొమ్మ దాంట్లో రాజపత్రం తప్ప ఏ నాయకుడు బొమ్మలు ఇవన్నీ కూడా గమనించుకోవాలి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మాట్లాడండి, ఇదేం పాత్ర కదా వాళ్ళు ఏమంటారు, మా వాటి తింటే తిన్నాళ్ళేంటి ఎవరు తిన్నాంటారు అంటే మా వాటి తినలేదంటారు. మీ వాడు ఏంటి అక్కడ ఇస్తారంటే తింటే తిన్నాళ్ళేంటి ఎవరు తినలేదంటారు తప్పితే మేము తినలేదండి అంటారు. అట్లాగే గొడ్డలు పెట్టి మేము పరశురామని గొడ్డలు పెట్టేస్తూ ఉంటాం. గ్రూప్ వృద్ధులు కానీ గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటారా? అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఒక ఎత్తున మరి సూర్య నియోజకవర్గంలో బీజేపీ మా మీటింగ్ రాజు, నేను రజక కొలుస్తున్నాండి. నేను ఫస్ట్ నుంచి చెప్పాలంటే కార్పొరేటర్ గారు సహాయం ఒకటే చేశారని చెప్పారు, కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తాను సార్. గత 10 సంవత్సరాల క్రితమే నాకు ఇస్త్రీ పెట్టించారండి. దాని తర్వాత మంచి కరోనా టైం సార్. కరోనా టైంలో నాకు ఇద్దరు చిన్నపిల్లలు నల్లా పెంచితే బియ్యం కూడా డబ్బులేదు నా దగ్గర. నా భార్య చిన్న పెంకుటిల్లో అద్దుకుంటూ వాళ్ళు సార్ గారికి ఫోన్ చేసింది, గది రామ్మోహన్ రావు గారికి. సార్ ఎలా ఉన్నారు సార్ అంటే, నాకు కూడా ఎందుకమ్మా ముందు మీరు ఎలా ఉన్నారని అడిగారు. అడిగి ముందు అర్జెంటుగా ఈ అకౌంట్ డబ్బులు చెప్పన్నారంటే నా అకౌంట్లో డబ్బులు వేసారండి. నేను పొట్టలు కింద పుండిగా ఏర్పడి
కాల్ తీసేయాలన్నారు. నేను హ్యాండిక్యాప్, ఈ కాలు హ్యాండిక్యాప్ సార్, నేను బొట్టలు తీసేయమన్నాను. లేకపోతే మొత్తం పాకేద్దని చెప్పారు సార్ పై వరకు. అప్పటికప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి ఇంటికి వెళ్ళాం సార్. అయ్యా ఇదండి పరిస్థితి అనగానే మారు మాట అలాగండి, అర్జెంట్గా ముందు పలానా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రోడ్లో హాస్పిటల్ పేరు చెప్పారు మురళయ్య గారు. జాస్తి సత్యనారాయణ గారు పంపించారు సార్ మమ్మల్ని. అప్పటికప్పుడు రూపాయి ఖర్చు పెట్టారు సార్. నేను 2 నెలల్లో సరిపడగా మందులు ఇచ్చారు, ఆపరేషన్ చేశారు, బొట్టలు తీసిన నాలుగుతో బయట పంపించారు సార్. ఈ రోజు నేను బతికి నా పిల్లలు నేను బతుకున్నామంటే గద్దె రామ్మోహన్ రావు గారు అనురాధ గారు తెలియలేదండి సార్. మన ఇంకోసం కూడా చెప్తాను సార్. మొన్న ఒక నెల క్రితం కిడ్నీలో స్టోన్స్ వచ్చింది సార్ నాకు. మళ్ళీ స్టోన్స్ చాలా డేంజర్ అయిపోయింది సార్. నాకు ఏమవుతుందో నాకు తెలియలేదు. మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసింది, అయ్యా మీకు అమ్మాకి ఎవరో ఇది లేదు, ఏం చేయాలో తెలియదంటే నేను అసెంబ్లీలో ఉన్నానమ్మా. సార్ అసెంబ్లీలో ఉన్నారు సార్. అసెంబ్లీలో ఉన్నా సరే వెంటనే స్పందించి క్రాంతి బాబు గారికి 50,000 ఇచ్చి పంపించారు. మా 50,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి రాజుబాబు మమ్మల్ని ఆడుకున్నారమ్మా. మొన్న ఎంత ఒక టైం కూడా కాదు. నిజంగా మళ్ళీ చెప్తున్నా, ఏ నలుగురు బతుకున్నామంటే కేవలం గద్దె రామ్మోహన్ గారమ్మా. ఒక్కసారి మీరు అందరూ నా బతుకుని వద్దులాగే గద్దె రామ్మోహన్ నాయకత్వం, వద్దులాగే గద్దె రామ్మోహన్ నాయకత్వం, వద్దులాగే కేసీఆర్ గారి నాయకత్వం, వద్దులాగే కేసీఆర్ గారి నాయకత్వం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఎమ్మెల్యే గారికి ఎంపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులు, శాసనసభ్యులు మన గద్దె రామ్మోహన్ గారికి, వారి అనుకూలమైనటువంటి జిల్లా అధ్యక్షురాలు గారి గద్దె అనురాధ గారికి, సభపై ఉన్నటువంటి జనసేన నాయకులందరికీ, అలాగే ఇక్కడ ఈస్ట్ ఇన్ఛార్జ్ గణేష్ గారి భారతీయ జనతా పార్టీ తరఫున దుర్గగుడి చైర్మన్ గారికి, వీరందరికీ కూడా నా పేరు పేరు నమస్కారాలు. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ 12 సంవత్సరాల భారతదేశం సాధించినటువంటి ప్రగతి, 2 సంవత్సరాల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి,